వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎలిమినేషన్ అత్యంత దారుణంగా అన్యాయంగా ముగించారు. బిగ్ బాస్ సీజన్ల చరిత్రలోనే బిగ్ బాస్ సీజన్ 8లో అత్యంత అన్యాయంగా జరిగిన ఎలిమినేషన్ అంటే ఖచ్చితంగా ఇదే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుల ఓటింగ్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు లీస్ట్లో ఇచ్చిన ఇద్దరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి వారిలో ఒకరిని మీరే బయటికి పంపండి అని హౌస్మేట్స్ను కోరడం. ఆ హౌస్మేట్స్ యునానిమస్గా ఒక్కరు తప్ప మిగతా అందరూ శేఖర్ భాషను కాకుండా ఆదిత్య ఓంని ఇంట్లో ఉండేందుకు అర్హుడు అని వాళ్ళు సెలెక్ట్ చేయడం. ఇక్కడ ప్రేక్షకుల ఓటింగ్తో సంబంధం లేకుండా శేఖర్ భాషను అన్యాయంగా హౌస్లో నుంచి బయటికి పంపించారు. అన్యాయం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే శేఖర్ భాషకి బయట అంత నెగిటివిటీ అయితే ఏం లేదు. శేఖర్ భాషకి ఫ్యాన్స్ కూడా తయారయ్యారు. శేఖర్ భాష ఏం మాట్లాడినా దానిపైన మీమ్స్ చేసే మాదిరిగా యూట్యూబ్ ఛానల్స్ కూడా తయారయ్యాయి. అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్న శేఖర్ భాషని అంత దారుణంగా అంత లీస్ట్లో పెట్టాల్సిన అవసరం అయితే ప్రేక్షకులకు లేదు. ప్రేక్షకులు అలా ఆలోచించలేదు. ప్రేక్షకుల స్థానం శేఖర్ భాషకి వేరుగా ఉంది. కానీ బిగ్ బాస్ వారి నిర్వాహకుల ఆట ప్రకారం, వాళ్ళ నిర్వాహకుల తీరు ప్రకారం ఇలా శేఖర్ భాషను ఎలిమినేషన్ చేశారు అని నాకైతే అనిపిస్తోంది. సీరియల్ బ్యాచ్ పైన మనకి ఎంత కోపం వచ్చినా, మనకు ఎంత నెగిటివిటీ ఉన్నా వారిని కాపాడుకుంటూ ప్రతి ఒక్క వారం కూడా వారిని కాపాడుకుంటూ వాళ్ళని సేవ్ చేసుకుంటూ వారికి ఏదో విధంగా ఇమ్యూనిటీ ఇస్తూ వారిని టాప్ 5 కానీ టాప్ 6 వరకు కానీ ఎపిసోడ్లలో సీజన్లో పెట్టేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వారి కోసం ఎవరో ఒకరిని బలిపశువుని చేస్తూ ఈ వారం శేఖర్ భాషను ఖచ్చితంగా బలిపశువు చేశారు అని అయితే నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా 5వ సీజన్ వరకు బిగ్ బాస్ 5వ సీజన్ వరకు సీరియల్ బ్యాచ్లో ఎంట్రీ లేదు. బిగ్ బాస్ సీజన్ 5 వరకు సీరియల్ బ్యాచ్ ఎంట్రీ అనేది బిగ్ బాస్లో జరగలేదు నాకు తెలిసినంత వరకు. అంతవరకు ఎవరిని సేవ్ చేయాలి ఏది అనేది వాళ్ళ ఇష్టాల ప్రకారం ఎవరు ఉంటే మనకు ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది ఇలాంటి ఆలోచనలతో బిగ్ బాస్ సీజన్లు నడిచాయేమో. కానీ 6వ సీజన్ నుంచి సీరియల్ బ్యాచ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా వారి కోసం బలిపశువుతో ఉండడం అయితే జరుగుతోంది. ముఖ్యంగా చెప్పుకుంటే 6వ సీజన్లో కీర్తి భట్టు, శ్రీ సత్య వీళ్ళిద్దరూ టాప్ 10లో కూడా ఉంటారని ఎవరు అనుకోలేదు. కీర్తి భట్ అయితే తెలుగు రాదు, ఈ అమ్మాయి 2-3 వారాల కన్నా మించి ఉండదు అని అనుకున్నారు. కానీ అమ్మాయి టాప్ 5 వరకు పోయింది. కానీ ఇంకా శ్రీ సత్య అయితే ఆమెకున్నంత నెగిటివిటీ బిగ్ బాస్లోని ఎవ్వరికీ లేదేమో, అంతగా నెగిటివిటీ సంపాదించుకుంది. కానీ ఆ అమ్మాయిని కాపాడడం కోసం, శ్రీ సత్యాన్ని సేవ్ చేయడం కోసం ఒక మంచి ప్లేయర్, టాప్ 2 అనుకున్న ప్లేయర్ ఇనాయాను ఇక్కడ ఎలిమినేషన్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇక 7వ సీజన్కు సంబంధించిన విషయానికి వస్తే అమర్దీప్ మొదటి వారం నుండి ఎక్కువ నెగిటివిటీ అతనికి ఉంది. సీరియల్ బ్యాచ్ కాబట్టి అతన్ని ప్రతి వారం సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక అర్జున్ అయితే 6వ వారం తర్వాత వచ్చాడు. ఇక ప్రియాంక టాప్ 5లో చేరింది. ఇంకా శోభ అయితే శోభకు ఎంత బ్యాడ్ టాక్ వచ్చింది, ఆమె బిహేవియర్ ఎంత బ్యాడ్గా ఉండింది ప్రేక్షకులందరూ చూశారు. అంత బ్యాడ్ బిహేవియర్ చేసినా, అంత బ్యాడ్గా ఉన్నా ఆమెను టాప్ 6 వరకు బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకొచ్చారు. కారణం ఏమిటంటే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం టాప్ 5 కానీ టాప్ 6 వరకు కానీ వాళ్ళు ఖచ్చితంగా రావాలి, ఇదే అగ్రిమెంట్ పైన వాళ్ళు వచ్చింటారు అనేది అయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత బ్యాడ్గా బిహేవ్ చేసినా, వాళ్ళ బిహేవియర్ ఎంత లీస్ట్లో ఉన్నా, వాళ్ళకి ఎంత ఓటింగ్ లీస్ట్లో పడుతూ ఉన్నా ఖచ్చితంగా సీరియల్ బ్యాచ్ను మాత్రం ఏదో ఒక విధంగా వాళ్ళు సేవ్ చేసుకుంటూనే వస్తూ ఉంటారు. ఇక 8వ సీజన్కి సంబంధించి నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, యష్మి వీరందరూ టాప్ కంటెస్టెంట్స్ అయితే అని మాత్రం నాకేం అనిపించడం లేదు. వీరికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కానీ, వీళ్ళేదో తోపులు తురుములు అని కానీ ఏం చెప్పడానికైతే లేదు. ఇక్కడ ఈ సీజన్లో ఈ సెకండ్ వీక్కు సంబంధించి ఇక్కడ లీస్ట్ పాయింట్లు వచ్చింది, లీస్ట్ ఓటింగ్ జరిగింది. ఎక్కడ చూసినా, ఏ ఒపీనియన్ పోల్లో చూసినా, ఎక్కడ ఓటింగ్ పోల్లో చూసినా ప్రతి సైట్లోనూ పృథ్వీ చాలా లీస్ట్లో ఉన్నాడు. కానీ అతన్ని అందరికన్నా ముందుగానే సేవ్ చేసేశారు. సేవ్ చేసి ఇక శేఖర్ భాషను ఏదో కారణం చెప్పడం ద్వారానో ప్రేక్షకులకు ఇది నిజమే, ఇది కరెక్టేనేమో, ఇతనికి బాబు పుట్టాడు, ఆ బాబును చూడాల్సిన ఆనందం అతనికి ఉండాలి అని అనిపించేలా శేఖర్ భాషను అయితే ఎలిమినేషన్ చేశారు. కానీ ఇక్కడైతే శేఖర్ భాష ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకి ఎవ్వరికీ నచ్చలేదు. శేఖర్ భాష ఎలిమినేషన్ ఎందుకు రాంగ్ అని కానీ, లేదంటే ఎందుకు ఇంత అన్యాయమైన ఎలిమినేషన్ అని చెప్పాల్సి వస్తుందంటే, నాకు తెలిసిన ప్రేక్షకులు, నాకు బిగ్ బాస్ చూసే
అభిమానులు బిగ్ బాస్ చూసే బిగ్ బాస్ అభిమానులు కానీ ఎవరైనా ఎవరితో మాట్లాడినా ఒకటే మాట, మాకు ఎంటర్టైన్మెంటు శేఖర్ భాష మంచి కామెడీ పండిస్తున్నాడు, మంచి కామెడీగా మంచి జోక్స్ చెప్తున్నాడు. ఆట అంటే సరదాగా ఆడుతుంటాడు, కానీ సెకండ్ ప్లేస్లో వెళ్ళాల్సిన కంటెస్టెంట్ అయితే శేఖర్ భాష అయితే ఖచ్చితంగా కాదు. ఇంకా 10 వారాలు ఉండింటే ఇంకా అతని పైన ఎన్ని మీమ్స్ వచ్చావో, ఎన్ని వీడియోస్ అయ్యావో, ఎంత మంచి కమెడియన్గా అతడు బిగ్ బాస్ సీజన్లో నిలిచేవాడో అనిపిస్తుంది. కాబట్టి అందుకే శేఖర్ భాష ఎలిమినేషన్ని ఎవరు హర్షించడం లేదు. ఇది కరెక్టే అని చాలామందికి అయితే భావించడం లేదు. ఒకవేళ భావిస్తే అది వారి వ్యక్తిగతం అవుతుందంతే. కానీ నా వ్యక్తిగత విషయానికి వస్తే శేఖర్ భాష ఎలిమినేషన్ అనేది చాలా ఫాల్స్ అని నాకైతే అనిపిస్తుంది. ఇది ఈనాటి బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ ఎలిమినేషన్ గురించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ ఆశీర్వాదాలు అయితే నాకు ఖచ్చితంగా కావాలి. దయచేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.